కానీ ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్టుగా కూడా బీజేపీ ఎంతవరకు ఇక్కడ ఓట్ గెయిన్ చేస్తుంది అంటే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పుడు జనసేన చాలా సీరియస్గా దృష్టి పెట్టింది, ఒక కసితో కార్యకర్తలందరూ పనిచేస్తారు. కానీ బీజేపీ మెజారిటీ ఎక్కువగా ఎంపీ స్థానాలపైనే దృష్టి పెట్టిందనేది ఒక టాక్, ఒక విశ్లేషణ. సో ఇప్పుడు 4 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు కొనసాగుతున్నారు కాబట్టి అంటే ఎంపీ స్థానాల్లో దృష్టి పెట్టుడు, ఎమ్మెల్యేస్ దృష్టి పెట్టేది ఏం లేదు, అంతా టీడీపీ దృష్టి పెట్టారు, బీజేపీకి సంబంధం లేదు. ఎవరైనా బీజేపీ ఎమ్మెల్యే గెలిచినా అది టీడీపీ గెలిపించినట్లే. ఇంకా ఆ మేరకు జనసేన అన్న పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది, కానీ బీజేపీ ఎమ్మెల్యేల గెలుపులో ఎంపీల గెలుపులో బీజేపీ పాత్ర శూన్యము. అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గెలిపించడమే తప్ప పేరుకు బీజేపీ అంతే. ఆడ బీజేపీకి ఏముందని, బీజేపీ కార్యకర్తలు ఉన్నారా, ఓట్లు ఉన్నాయా, ఏమీ లేవు. కేవలం బీజేపీని వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కలిశాడు. అందువల్ల గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ కూడా కలవలేదు బీజేపీని. నేను మొదట్లో చెప్పినట్టు నిన్న కూడా చెప్పాను, అధికారులకు మార్పించుకోవడం కోసం, ఎలక్షన్ ఫండింగ్లో అడ్డంకులు రాకుండా కోసం వాడి కొరకు కలిశాడు. అది వ్యూహాత్మకంగా కలిసింది, దానికి ఆ మేరకు అది విజయం సాధించారు. గ్రౌండ్ లెవెల్లో బీజేపీకి ఏమో ఉందని కలవలేదు కదా. సో అందువల్ల ఆ ఇష్యూ ఉండదు మీకు. టీడీపీ జనసేన బీజేపీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు అనే అంశం ఆధారంగా వైసీపీ ఆశపడ్డది. కానీ ఆ వాతావరణం ఏమీ ఉండదు అని మొదటి నుంచి అనుకున్నది. గెలిస్తే అందరూ గెలుస్తారు, దెబ్బతింటే అందరూ దెబ్బతింటారు తప్ప మధ్యలో ఒకరు గెలిచి ఒకరు దెబ్బతింటే ప్రసక్తి లేదు. సో లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం మ్యాజిక్ ఫిగర్కి కావాల్సిన సంఖ్యని ప్రస్తుతం అయితే దాటింది. ఆ సంఖ్యలో లీడ్లో కొనసాగుతున్నారు కూటమికి సంబంధించిన అభ్యర్థులు. 94 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. కేవలం 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏంటి నాగేశ్వర్ గారు, సంక్షేమం కంటే అభివృద్ధినే ఆంధ్ర ప్రజలు కోరుకున్నారా? ఎందుకంటే మొదటి నుంచి టీడీపీ చేస్తున్న ప్రచారం అభివృద్ధి పైన దృష్టి పెట్టలేదు, కేవలం సంక్షేమం పైన దృష్టి పెట్టారనో లేకపోతే ఇతరత్ర అంశాలు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే సంక్షేమ అభివృద్ధితో కూడిన సంక్షేమం మేము అందిస్తున్నాం అని చెప్తూ ఉన్నారు. సో ఆంధ్ర ప్రజలు డిసైడ్ అయింది ఏంటంటే అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా, ఏమనుకోవచ్చు? అంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నేను ఇంతకుముందు చెప్పింది స్టార్టింగ్లో చెప్పాను, ఇండియా టుడే వాళ్ళు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు అరెస్టుతో మొత్తం మారిపోయింది. ఈ లాజిక్ అయితే కరెక్ట్ కాదు. అయితే జగన్ ఓడిపోవటానికి 12 కారణాలు, చంద్రబాబు ఓడిపోయటానికి 10 కారణాలు అని చెప్పి నేను 2 వీడియోలు పెట్టాను, చూసే ఉంటారు. అందులో చెప్పింది ఏంటంటే జగన్ గనక ఓడిపోతే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరు పథకాలు కూడా కాదు, ఇంపార్టెంట్ ఫ్యాక్టరు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం. అందుకే నేను డే 1 నుంచి చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని. ఇప్పుడైతే ఒకవేళ కూటమి ఇలాగ వెళ్తే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. ఎందుకంటే ఎలక్టోరల్ అలియన్స్ అనేది చాలా కీలకమైంది. ఎందుకంటే టీడీపీ జనసేన కలవడం ఎలక్షన్ అరిథమెటిక్ అడ్వాంటేజ్ ఇచ్చింది కూటమికి, మొదటిది. రెండవది కొంత నిర్వీర్యంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు ఉత్సాహాన్ని నింపింది. వైసీపీని ఓడించటానికి అవకాశం కొట్టిపారేయలేము అన్న భావన కలిగించింది. దీనివల్ల స్వింగ్ ఓటర్ ఇంపాక్ట్ అయ్యాడు. అంటే లేకపోతే స్వింగ్ ఓటర్ ఎలాగూ జగన్ గెలుస్తాడు కదా అని చెప్పి కామ్ అయిపోయేవాళ్ళు. సో అందువల్ల ఇదే రిజల్ట్ కనుక వస్తే చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ విక్టరీ పవన్ కళ్యాణ్. సో అందువల్ల జనసేన టీడీపీ కలవడం అనేది గేమ్ చేంజర్. డే 1 నుంచి మనం చెప్తున్న అంశం ఇది. ఇవాళ చెప్తున్న ఈ రిజల్ట్ చూసి చెప్పడం కాదు, రేపు డే 1 నుంచి చెప్తున్న అంశం ఏంటంటే ఒకవేళ రిజల్ట్ అంటూ ఈ మేరకు ఎలక్షన్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయింది, ఈ మేరకు పోటీ ఇచ్చింది, రేపు ఎన్నికల్లో గెలిచినా కూడా ఇది ఫస్ట్ గేమ్ చేంజర్ టీడీపీ జనసేన అలయన్స్. బీజేపీ కలవడంతో గ్రౌండ్ లెవెల్లో ఓటింగ్ కలిసి వచ్చిన అంశాలు వేరే. నేను ఇంతకుముందు చెప్పినట్లు డీజీపీతో సహా అధికారుల మార్పు, ఎలక్షన్ ఫండింగ్, ఈ ఫ్యాక్టర్స్. కొంత మోడీ ఫ్యాక్టరు, దేశంలో మోడీ పట్ల అనుకూలత ఏమన్నా యాడ్ అవుతే యాడ్ అయ్యచ్చు, అది కూడా తేలాలి. ఇప్పుడు దేశంలో మోడీ పట్ల ఏం కనబడతలేదు కనుక అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టర్ కాకపోవచ్చు. ఇక రెండవది ఏంటి అంటే సక్సెస్ఫుల్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన టీడీపీ భయాన్ని అయితే క్రియేట్ చేసింది. అయితే భయం మరి కింది స్థాయికి పోయిందా లేదా పై స్థాయిలోనే ఉందా అని డిబేట్ నడిచింది. మరి ఈ రిజల్ట్ కనుక వస్తే కింది స్థాయికి పోయినట్టు లెక్క. అంటే నిజంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాస్తవంగా తెలుగుదేశం మద్దతు ఇచ్చింది, అది నీతి ఆయోగ్ యాక్టు. కానీ చాలామంది చెప్తారు ప్రశాంత్ కిషోర్ సలహా మేరకే అని. సో ఆ భయం క్రియేట్ చేశారు. ఎప్పుడు కూడా నేను ఇదివరకు కూడా కన్స్యూమర్ సైకాలజీ థియరీని చెప్తూ మాట చెప్పాను, ఒక పొటెన్షియల్ బెనిఫిట్ వల్ల కన్నా దానికన్నా
ఫియర్ ఆఫ్ లాస్ ఎక్కువ మనిషిని మూవ్ చేస్తుంది. ఓకే. అందువల్ల జగన్ వస్తే పథకాలు వచ్చి యాడ్ అవుతుంది అన్న దానికన్నా జగన్ వస్తే మా భూములు పోతాయన్న ఫియర్ ఎక్కువ పనిచేస్తుంది. ఓకే. అందువల్ల అది జనంలో కనుక తీసుకెళ్ళగలిగితే జగన్కు నిజంగా ఛాలెంజ్ అని అనుకున్నది. మరి ఇప్పుడు ఈ రిజల్ట్ని బట్టి అది చేయగలిగారా? ఇది రెండవది. మూడవది ఏంటంటే ఎమ్మెల్యేల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి పట్ల అనుకూలత ఉన్న ప్రాంతాల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేల పట్ల కాదు, స్థానిక నాయకుల పట్ల కూడా వ్యతిరేకత. ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా తెలంగాణ జరిగింది అదే. కేసీఆర్ పట్ల సానుకూలత ఉన్న చోట కూడా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా జనం నమ్మటానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కూడా వైసీపీ స్థానిక నేతలు ఎక్కడెక్కడైతే భూ కబ్జాలు చేశారో అక్కడ ప్రజలు ఈ యాక్ట్ నిజమని నమ్మారు. అంటే వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అది అయ్యే వరకు. అందువల్ల ఎప్పుడు డెవలప్మెంట్ మీద ఎక్స్పెండిచర్ లేక వెల్ఫేర్ స్కీమ్స్ జగన్ బటన్ నొక్కడం మొదలు పెట్టారు. వైసీపీ నేతలకు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆదాయం లేదు. ఇక వాళ్ళు ఏం చేయాలి? ఒకవేళ భూములు, మట్టి, ఇసుక, అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు ఓడిపోయడానికి కూడా స్థానిక నేతలు చేసిన ఈ అరాచకత్వం కారణం లాస్ట్ ఎలక్షన్స్. ఎందుకంటే కృష్ణానది తీరం మొత్తం దోచుకెళ్ళారు కదా. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు దోచారు, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు దోచారు. సో అందువల్ల స్థానిక ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఒక కారణం. తర్వాత పార్టీ కంప్లీట్గా నిర్వీర్యమైంది. ఇది జగన్ స్వయంకృతాపరాధం. ఇప్పుడు జగన్ గెలిచినా ఓడినా జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు. ఏం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదు. గెలిచినా ఓడినా జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు. కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అంటే నాయకునికి ఎమ్మెల్యేలకు కనెక్ట్ పోయింది, నాయకునికి మంత్రులకు కనెక్ట్ పోయింది, స్థానికంగా గ్రామ స్థాయి వరకు పార్టీ బాగా దెబ్బతిన్నది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ బటన్ నొక్కే కార్యక్రమం మొదలైందో పార్టీకి ప్రజలకు మధ్య సంబంధం తెగిపోయింది. జగన్ ఆశించిందంటే నాకు ప్రజల సంబంధం ఉంటే సరిపోతుంది కదా అనుకున్నాడు. కానీ డెమోక్రసీలో అలా ఉండదు కదా, పార్టీ ఆర్గనైజేషన్ కూడా అవసరం కదా. ఇది నేను ఇవాళ జగన్ ఓడిపోతున్నాడు గనక మాట్లాడుతున్న అంశాలు కాదు. మీరు నెల కింద కూడా నేను మాట్లాడిన అంశాలు చెప్పాను. జగన్ ఓడినా గెలిచినా ఈ ఫ్యాక్టర్స్ అనే నిజం, ఓడినా గెలిచినా భారీగా దెబ్బ తగలబోతుందన్న నిజం. అందువల్ల ఇక క్లించింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే జగన్ గెలుస్తాడా ఓడతాడా తప్ప భారీ దెబ్బ తగులుతుందని ఊహించింది అది. సో ఎవరు కూడా 151 వస్తే ఊహించలేదు.